శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో మరి మిథున రాశి వారికి నిజంగా ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలి. మరి ఫిబ్రవరి 2 సోమవారం. మీరు గతంలో కోల్పోయినట్టు అనిపించినా గౌరవం, పేరు, విలువ ఈరోజు తిరిగి వస్తాయి. ఇంతకాలం మీరు ఒకటే ఫీలయ్యారు. నేను చెప్పేది ఎవ్వరికీ అర్థం కావడం లేదు. నన్ను చాలా తక్కువ చూపుతో చూస్తున్నారు. నాకు విలువ ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా మీ మనసులో ఎంతో బాధిస్తున్నాయి. ఒక మాట, ఒక నిర్ణయం, ఒక సంఘటన మీ పేరు మీద ఉన్న మచ్చలన్నీ కూడా తొలగించేస్తుంది. అసలు ఎలా గౌరవం తిరిగి వస్తుంది? ఎవరి వల్ల వస్తుంది? మీ జీవితంలో ఏ మార్పులు వస్తాయి? ఇవన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. చివరి వరకైతే ఖచ్చితంగా చూడండి. మిథున రాశి వాళ్ళు అంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు. మాటలతో గెలిచే శక్తి ఉన్నవాళ్ళు. కొత్త విషయాలు త్వరగా నేర్చుకుంటారు. ఏ పరిస్థితిలోనైనా మార్గం కనిపెట్టగలరు. ఎంత టఫ్ పొజిషన్‌లో ఉన్నా కూడా వీరికి వచ్చే ఆలోచనలు ఎంతో సులువుగా బయటపడేసేలా ఉంటాయి. కానీ మనసులో మాత్రం చాలా ఆలోచనలు తిరుగుతూనే ఉంటాయి. వీరు బయటికి మాత్రం చాలా సింపుల్‌గా కనిపించినా, మనసులో మాత్రం ఎన్నో ఆలోచనలు ఉంటాయి. ఒకసారి ఎవరో తక్కువగా మాట్లాడితే, ఆ మాటను మాత్రం జీవితాంతం మర్చిపోలేరు. వీరికి కాస్త ఈగో కూడా ఉంటుందని చెప్పవచ్చు. తమ విలువను తిరిగి సంపాదించుకోవడం, ఇది వాళ్లకు సహజంగా వస్తుంది. ఈరోజు కూడా అదే వీరికి జరుగుతుంది. ముఖ్యంగా వీరు తమ గౌరవం కోసం, తమ యొక్క స్థానం కోసం, స్థాయి కోసం ఎంత ప్రయత్నాన్ని కూడా చేయడానికి వెనకాడే వ్యక్తులైతే కాదు. ఏదైనా మంచిగానే చేస్తారు, చెడుగా చేసే వ్యక్తులు కాదు. మిథున రాశి మిత్రులు, ఇటీవల మీ జీవితంలో ఇలా జరిగి ఉండవచ్చు. మీ మాటలను ఎవరో తప్పుగా అర్థం చేసుకున్నారు. మీపై అనవసరంగా ఆరోపణలు కూడా వచ్చాయి. మీ పని మీ మీ పని చేసిన మీ పని మీరు చేసిన క్రెడిట్ మాత్రం మీకు రాలేదు. ఒక బంధంలో మీరు నిజాయితీగా ఉన్నా, అది మీకు గౌరవం తగ్గిపోయినట్లు అనిపించింది. ఇంతకాలం మీ మీద మీ మీద ఇవ్వని వాళ్ళే ఉన్నట్టు మీరు ఏది చేయలేరన్నట్టుగా మాట్లాడారు. కానీ ఈరోజు మీ నోటితో కాకుండా మీ యొక్క పరిస్థితితోనే వాళ్లకు సమాధానం దొరుకుతుంది. మిథున రాశి వారికి గౌరవం ఎలా తిరిగి వస్తుందంటే, ఈరోజు గౌరవం తిరిగి రావడానికి 3 ప్రధానమైనటువంటి మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, మీరు చెప్పిన మాట నిజమని ప్రూఫ్ అవుతుంది. ఎందుకంటే ఇది మిథున రాశి వాళ్ళకి చాలా ముఖ్యమైనటువంటి విజయం. మీరు ముందే చెప్పిన విషయం ఎవ్వరూ నమ్మలేదు. కానీ ఈరోజు పరిస్థితి మీ మాటలకే మద్దతు పలుకుతుంది. నిజం బయటపడుతుంది. తప్పు చేసిన వాళ్ళే బొక్కబోర్లా పడతారు. అప్పుడు మీకు గౌరవం తిరిగి వస్తుంది. ఇది ఒక రకంగా మీ యొక్క విజయం కాదు. మీ యొక్క నిజాయితీకి వచ్చిన ఒక ముఖ్యమైనటువంటి గెలుపు అని చెప్పవచ్చు. మరి రెండవ విషయం, మీ పనికి గుర్తింపు వస్తుంది. అది కూడా అందరి ముందు పబ్లిక్‌గా. ఈరోజు మీ పని లేదా మీ టాలెంట్ ఒకరి కంట పడుతుంది. అది ముఖ్యంగా ఎలా ఉంటుందంటే, ఆఫీస్‌లో మీకు అప్రిషియేషన్స్ మీ పేరు మీద మీ పేరు అందరి ముందు చెప్పడం, మీ పని వల్ల ఏదైనా మీరు చేసిన పని వల్ల లాభం రావడం, ఎవరో మిమ్మల్ని మెచ్చుకోవడం, మీరు చేసినటువంటి సహాయం గుర్తు చేసుకోవడం. ఇది మీకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్‌ని ఇస్తుంది.
నాకు కూడా ఒక విలువ ఉంది అని మీరు భావించేలా ఉంటుంది. మీపై ఉన్న అపోహ కూడా తొలగిపోతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. కొంతమంది మీ గురించి తప్పుగా అనుకున్నారు, తప్పుగా విన్నారు, తప్పుగా చెప్పుకున్నారు. కానీ అదే ఈరోజు ఆ అపోహలన్నీ తొలగిపోతుంది. ఎవరో ఒకరు మీ గురించి నిజం చెప్పేస్తారు. లేదా మీ ప్రవర్తన, మీ నిర్ణయం అందరికీ స్పష్టతను కూడా ఇస్తుంది. అప్పుడే మీ గౌరవం కూడా మీకు తిరిగి వచ్చే పరిస్థితులైతే ప్రధానంగా జరుగుతాయి. ఇది జరగడానికి చాలా ముఖ్యమైనటువంటి కారణం ఎవరని గమనిస్తే, మిథున రాశి మిత్రులారా, ఈరోజు మీ గౌరవం రావడానికి ప్రధానమైనటువంటి కారణం మీ గురించి నిజం తెలిసిపోయిన ఒక వ్యక్తి. అతను లేదా ఆమె ఎవరై ఉండవచ్చు అంటే, మీకు మీ యొక్క పై స్థాయి వ్యక్తి అంటే మీ బాస్, సీనియర్ అధికారి మీ పని చూసి మీకు సపోర్ట్ చేస్తాడు. రెండవది బంధంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తి అంటే మీ పార్ట్నర్, ఫ్యామిలీ, ఫ్రెండ్ ఇలా. ఇంతకాలం విని, ఇంతకాలం మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న ఈరోజు మీ విలువ తెలుసుకుంటారు. అయితే మూడవది మీపై తప్పుగా మాట్లాడిన వ్యక్తే. ఇది మీకే షాకింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా మిమ్మల్ని తక్కువగా చూసిన వ్యక్తే ఈరోజు మీ మీ ముందు తల వంచుకుంటాడు. అది అతను ఇలా అనవచ్చు. నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా మంచివాడివి. సారీ అని అంటారు. ఈ మాటలకు మీకు పూర్తిగా ఒక్కసారిగా నలుగురిలో మంచి పేరు, గౌరవం, గుర్తింపు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి గౌరవం తిరిగి రావడానికి ప్రధాన కారణం ఈ యొక్క గ్రహ ప్రభావం పనిచేస్తున్నాయి. ముఖ్యంగా బుధవారం గ్రహ ప్రభావం మాటలకు విలువ తిరిగి రావడం. ఏంటంటే మిథున రాశి వారికి అధిపతి బుధుడు. బుధ బుధ ప్రభావం బలంగా ఉన్నప్పుడు మీ మాటకు గుర్తింపు వస్తుంది. మీ తెలివికి విలువ పెరుగుతుంది. మీ పేరు తిరిగి పైకి వస్తుంది. ఈరోజు అదే జరుగుతుంది. ముఖ్యంగా సూర్యుని యొక్క ప్రభావం వలన గౌరవం, పేరు, ప్రతిష్ట 3 కూడా రావడం జరుగుతుంది. మరి మీ యొక్క ఇమేజ్ చాలా స్ట్రాంగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి గురుగ్రహ ప్రభావం వలన న్యాయం మీ వైపు రావడం జరుగుతుంది. మరి శని ప్రభావం వలన మీ యొక్క సహనం ఫలితం ఇవ్వడం జరుగుతుంది. చంద్రుడు మరి పూర్తిగా మనసుకు రిలీఫ్‌ను ఇస్తారు. మరి దీనివల్ల మిథున రాశి వారి జీవితంలో జరిగే మార్పులు మీపై నమ్మకం పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ కెరియర్, పర్సనల్ లైఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మీ పేరు చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ తగ్గుతుంది. మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు వచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి మాటలతో నియంత్రణ, అవసరం లేని మాటలు, గొడవలు వద్దు. మీ యొక్క విజయాన్ని నిశ్శబ్దంగా ఆస్వాదించండి. మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళతో దూరం పెట్టండి. మరి మీ పని మీద ఫోకస్ పెంచండి. మరి ఉదయం సూర్యుడికి నీరు అర్పించి సాధ్యమైతే ఓం బుధాయ నమః అని 11 సార్లు జపించండి. పచ్చని వస్తువు, పచ్చి పప్పు అంటే ఆకుకూరలు దానం చేయండి. ఒక మంచి మాట ఎవరికైనా చెప్పండి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మరి మిథున రాశి మిత్రులారా, ఈరోజు మీకు గౌరవం తిరిగి రావడం అంటే మీరు ఓడిపోయారు కాదు, మీకు విలువ తగ్గిపోయారని కాదు, మీ నిజాయితీగా ఉన్నారు. అందుకే చివరికి మీకు మీ స్థానం తిరిగి వస్తుంది. ఇప్పటి నుంచి మీ పేరు మీద మరింత పైకి పెద్ద స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. మీ మాటలకు కూడా బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఒక మంచి మార్పు కూడా మొదలవుతుంది. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడితే, మీకు నచ్చితే
తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.